అధినేత చంద్రబాబు రా కదలిరా సభలకు ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. రాజమండ్రి రా కదలిరా సభకు తూర్పుగోదావరి జిల్లా నుంచి టీడీపీ శ్రేణులు భారీగా తరలి వెళ్లారు. గోపాల్పురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ మద్దిపాటి వెంకట్రావు ఆధ్వర్యంలో వేలాది మంది టీడీపీ జనసేన కార్యకర్తలు నాయకులు తరలి వెళ్లారు. సుమారు 1500 కార్లు, 500 ఆటోలు, 200 మోటార్ సైకిల్, 3 బస్సుల్లో తరలి వెళ్లారు. రాష్ట్రంలో చంద్రబాబు పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకటరాజు తెలిపారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు విసుగు చెందిన ప్రజలు టీడీపీని అఖండ మెజార్టీతో గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని అన్నారు. రా కదలిరా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ నుంచి గోపాలపురం నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున నాయకత్వం అంతా కార్యకర్తలంతా కదిలెడుతున్నారు. తెలుగుదేశంతో పాటు జనసేన సైనికులు కూడా అందరూ కూడా సమాయత్తమై ఈ సభకు వెళుతున్నాం. ఈ సభను భారీగా దిగ్విజయంగా చేయడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక పిలుపునివ్వబోతున్నాం, ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నాం. బడుగు బలైన వర్గాల ద్వారా రండి, కథలు రండి, ఈ యొక్క అరాచక విధ్వంసకర పాలనకు ముగింపు పలుకుదాం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆటవిక పాలనకి ముగింపు పలికి ఆయన గద్దె దించి ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం, బీసీల వర్గం కోసం, దళితుల కోసం, మైనార్టీల కోసం, గిరిజనుల కోసం, ఎవరైతే పేద వర్గాల కోసం 42 ఏళ్లుగా అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీని మళ్లీ గెలిపించుకుని ఆనాటి మళ్లీ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఒక విజనరీ పాలన మళ్లీ తెచ్చుకుందాం, అందరూ సమాయత్తం అవుదాం. ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసానికి ముగింపు పలికే విధంగా రా కదలరమ్మని పిలుపునిస్తూ ఈ పిలుపుని అందుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు ఆట ఆరంభం అయ్యింది. జగన్మోహన్ రెడ్డి గారిని గద్దె దించేదాకా ఈ ఆట కొనసాగుతుంది.